రెండు రోజుల్లో ఏపీని నైరుతి రుతుపవనాలు తాకడం ద్వారా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ అధికారి సాయి ప్రణీత్. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల తాకిడి వల్ల రాయలసీమకు మొదట వర్షాలు కురుస్తాయని, వారం రోజుల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని అన్నారు. గల 48 గంటల పాటు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి సాయి ప్రణీత్ అంటున్నారు. మా ప్రతినిధి విజయమూర్తి ఆయనతో మాట్లాడుతున్నారు. మరింత సమాచారం తీసుకుందాం. బాణుడి ప్రతాపంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి ఏపీ వాసులకు చల్లటి కబురు చెప్పబోతూ ఉన్నారు ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్. ప్రధానంగా 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీ తాకనున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న తిరుపతి నగరంలో భారీ ఎత్తున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడడంతో గత 2 నెలలుగా వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి తిరుపతి వాసులంతా కూడా చల్లదనాన్ని ఆస్వాదించారు. ఈ నేపథ్యంలో రానున్న 4 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే గడిచిన 2-3 నెలలుగా వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాలు రాక ఎలా ఉండబోతుంది? రాబోయే 2-3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది? విజయ్, యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అయితే ఒక చిన్న ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తన ప్రాంతం వచ్చేసి మనకు బంగాళాఖాతం నుంచి, అలానే అరేబియా సముద్రం నుంచి కింద నుంచి వస్తున్న నైరుతి రుతుపవనాలకి బాగా ప్రోత్సాహంగా పైకి లాగడం అనేది జరుగుతుంది. సో ఈ పైకి లాగడం జరిగే ప్రక్రియలో వచ్చేసి మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కావచ్చు, జూన్ 4వ తారీఖునకంతా రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు మనకు బాగా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మరోవైపున మనం ఇంకొక యాంగిల్లో చూసినామంటే కోస్తాంధ్ర జిల్లాలు అంటే మనకు కొంచెం పైనున్న భాగాలు, విజయవాడ కావచ్చు, లేకపోతే మనకు గుంటూరు కావచ్చు, కాకినాడ, వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లోకి మనకు రుతుపవనాలు ఆలస్యంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు అంటే ప్రస్తుతానికి కొనసాగుతున్న ఈ అనుకూలత వచ్చేసి రానున్న రోజుల్లో అంటే జూన్ 7వ తారీఖున తర్వాత నుంచి కాస్తంత అనుకూలత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు రుతుపవనాలు కూడా సాధారణంగా ఇప్పుడు రావాల్సిన రుతుపవనాలు కాస్తంత కోస్తాంధ్రకి డిలే అవుతుంది, కానీ రాయలసీమకి చురుగ్గా కరెక్ట్ టైంకి మన రుతుపవనాలు వస్తున్నాయి. అంటే నిన్న చూస్తున్నాము, ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీని తాకబోతూ ఉన్నాయి. ఈ చల్లటి కబురు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు 2-3 రోజుల వరకు వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నా కానీ ఆ తర్వాత ఒక 10 రోజుల పాటు హీట్ వేవ్ అంటే వడగాల్పులు కోస్తాంధ్ర జిల్లాల్లో కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. విజయ్, ఓవరాల్గా చూస్తూ ఉంటే మ్యాప్లో మనకి హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. దాని యొక్క ప్రిడిక్షన్ ఏంటి? మనకు ప్రస్తుతానికి అంటే ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అన్న దాని గురించి ఈ మ్యాప్లో క్లియర్గా ఇండికేషన్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఏమంటే మనకు అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లాలోని పలు భాగాలు, అలానే కడప జిల్లాలోని పలు భాగాలతో పాటుగా తిరుపతి, చిత్తూరు, అలానే ఏమంటే అన్నమయ్య జిల్లాలో అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ఉద్దేశించిన ఉన్న ప్రాంతాల్లో మనకంటే భాగాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు, అది కూడా రాత్రి, అర్ధరాత్రి, అలానే ఉదయానికి సమయానికి మనకు కురిసే అవకాశాలు రానున్న 3 రోజుల వరకు కనిపిస్తుంది. సో రుతుపవనాలు వచ్చేదాకా ఇలాంటి ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది. అలానే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి మనకు పడే అవకాశాలు అంటే ఈరోజు అలానే రేపు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే ఈరోజు, రేపు మనకు విస్తారంగా ఉదయం సమయంలో అంటే అర్ధరాత్రి లేదా ఉదయం సమయంలో మనము వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మనము జూన్ 6 తర్వాత నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు కాస్తంత తగ్గుముఖం పడి, రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు తగ్గుముఖం పడి కాస్తంత వేడి వాతావరణం అనేది తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి నైరుతి రుతుపవనాల తాకిడి ఒక 4 నుంచి వారం రోజుల పాటు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి నైరుతి రుతుపవనాలు రాకతో ఆంధ్ర రాష్ట్రంలో చల్లదనాన్ని సంతరించుకుంది. ప్రధానంగా రాయలసీమకు మాత్రం వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రాంతవాసులకు చల్లటి కబురు అయితే ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.